నమస్తే వెల్కమ్ టు విత్రీ న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలి. కార్పొరేట్ కళాశాలల విధి విధానాలను నియంత్రించాలి. టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరీ సతీష్ డిమాండ్. మహబూబాబాద్ లో బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలన్న ఆర్ఐ అడ్మిన్ అనిల్ కుమార్. మీ అహంకారమే మీ ఓటమికి కారణం. అధికారం లేకుండా కేటీఆర్ కేసీఆర్ ఉండలేకపోతున్నారన్న మంత్రి సీతక్క. నల్గొండ జిల్లాలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఆటో డ్రైవర్ కు భృతి ఇవ్వాలని యూనియన్ లీడర్ల డిమాండ్. కార్పొరేట్ కళాశాలల విధి విధానాలను నియంత్రించి వెంటనే కట్టడి చేయాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరీ సతీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షులు గౌరీ సతీష్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో 2 దశాబ్దాలుగా బహుళ అవసరాల మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాలతో కొనసాగుతున్న కళాశాలలపై ఫైర్ ఎన్ఓసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. ఇంటర్మీడియట్ ట్యూషన్ ఫీజు ప్రస్తుతం ధరల సూచికను బట్టి ఫిక్సేషన్ కై కృషి చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే చెల్లించే విధంగా కృషి చేయాలని కోరారు. అలాగే కార్పొరేట్ కళాశాలల విధి విధానాలను నియంత్రించి నియమావళి ఏర్పాటు చేసి వాటిని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు వరదారెడ్డి, జనరల్ సెక్రటరీ గౌరవ తిరుపతి రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. పాత కమిటీ టీపీజేఎంఏ 3.5 సంవత్సరాల్లో చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలల సంఘ యాజమాన్య సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడం జరిగింది. అందులో గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కులంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే జీవో 103 ప్రకారం పెంచవలసినటువంటి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో 10% గత ప్రభుత్వము పెంచలేదు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల రూపంలో దోపిడీ చేస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఫీజుల పట్ల ఫిక్సేషన్ చేయాలి. దాంతోపాటు గత 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఫీజుకు పేరుకుపోయినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ మెస్ ఛార్జీలు కానీ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ కల్పించుకొని 2.5 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కళాశాల యాజమాన్య సంఘం యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేమందరం కూడా తీర్మానించడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం కూడా ఆ రోజు ఉద్యమంలో ముందున్నటువంటి పోరాడినటువంటి కళాశాల యాజమాన్య సంఘంగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని గౌరవ మంత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మేము ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ మంత్రిమండలందరినీ కూడా ఏవైతే బకాయిలు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు రావాల్సినటువంటి గత 10 సంవత్సరాల నుంచి ట్యూషన్ ఫీజు ఫిక్సేషన్ కానీ జీవో 103 ప్రకారం పెంచవలసినటువంటి ఫీజును పెంచాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీ జయకృష్ణ ముదిరాజ్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థము కుటుంబ సభ్యులు ముషిరాబాద్ లోని ఆమంద్ వేదిక రెయిన్బో అనాథ ఆశ్రమంలో చిన్నారులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అనాథ ఆశ్రమానికి నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. జై శ్రీకృష్ణ ముదిరాజ్ ఆశయ సాధనకు కృషి చేస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జె అనిత, జె చక్రం, ప్రభాస్, జె సంతోష్, గౌతమి తదితరులు పాల్గొన్నారు. కృష్ణ అంటే అన్న పేరు.
Miss Shiva. All the best to you. చేయిట్లా పెట్టమ్మా కాలు చెప్పు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలోని సౌత్ జోన్ రోడ్డు రవాణా కార్యాలయంలో ఆర్టీఓ సదానందం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వాహనాలను రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకోవడానికి వచ్చిన వారికి డాక్టర్ స్టాన్లీ పర్యవేక్షణలో ఈ పరీక్షలు చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ప్రాంగణంలో సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సిబ్బంది, ఆటో యూనియన్ మెంబర్స్ పాల్గొన్నారు. కర్రవాతి దానికి సపోర్ట్ కట్టు సార్. హరిప్రసాద్ ఫోన్ చేయి. హరిప్రసాద్ ఫోన్ చేయి. తీసుకుంటున్నాను. గవర్నమెంట్ సర్వీసెస్ వాళ్ళకి ఫ్రీగా టెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకి స్పెక్టికల్స్ కావాలంటే కూడా థ్రోవే ప్రైజెస్ వీఆర్ గివింగ్. Okay, fine. So today your South Zone all RTO offices we have covered almost. This for the second or third time we are coming here. Earlier also we are coming. Free camps. Fine. Yes, sir. Spectacles also, if you go to shops and all, they'll charge exorbitantly. Here we are giving it a very discounted price. That was better. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్తే మళ్ళీ కాస్ట్ పడుతుంది. ఫ్రీగా టెస్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు కాకుండా మేమే స్పెక్టర్గా ప్రొవైడ్ చేస్తాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 33,000 నాణాలతో మువ్వన్నెల జెండా చిత్రించి దేశభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి రామరాజు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ 3 రోజులు శ్రమించి 10 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పుతో ఈ జెండాను చిత్రించానని అన్నారు. దైవభక్తి ముఖ్యమే కానీ అంతకు మించి ముందు దేశభక్తి ముఖ్యమన్నారు. మాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో వారందరికీ ఈ చిత్రం అంకితమన్నారు.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ప్రధాన సెంటర్లలో బస్టాండ్, రైల్వే స్టేషన్, నెహ్రూ సెంటర్, ఎఫ్ఆర్ఓ సెంటర్లలో జిల్లా ఆర్ఐ అడ్మిన్ అనిల్ కుమార్, బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రద్దీ ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ తనిఖీలు చేశామని వారు అన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ, వ్యక్తులు కానీ కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ తనిఖీలో డాగ్ హండ్లర్ వాడపల్లి మురళి, పిసి రామయ్య, నాగేష్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత మైండ్ పనిచేయడం లేదని, విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం లేకుండా కేటీఆర్, కేసీఆర్ ఉండలేకపోతున్నారని, మీ అహంకారమే మీ ఓటమికి కారణమని అన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారని, సర్పంచుల ఇవ్వాల్సిన 1000 బిల్లుల పెండింగ్ పెట్టింది గత ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్దిలో వివక్షకు గురి అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయం తప్పకుండా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం. అదేవిధంగా నాతో పాటు దైవ దర్శనంలో పాల్గొన్న మా సోదరుడు ఆది సీనన్న గారికి, మిగతా మరి ఎండోమెంట్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొదటి నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా మరి రాజరాజేశ్వర దేవునికి వచ్చి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన వేములవాడ రాజన్నను మొక్కుకోవడము, మొక్కులు చెల్లించుకోవడము కుటుంబాల ఇలవేల్పులుగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా మాకు ముఖ్యంగా ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన మాకు ఎప్పుడైనా కూడా జాతరకు ముందు మరి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా ఉంది. సమ్మక్క సారలమ్మకు వెళ్ళే ముందు, ఆ జాతర నిర్వహణకు ముందు ఇక్కడ మా తల్లిదండ్రులు ప్రతి జాతరకు ముందు వచ్చి మొక్కుకుంటూ ఉంటారు. ఈ యొక్క నా దైవ దర్శనం కూడా మా తల్లిదండ్రులతోటి, నా కుటుంబ సభ్యులతోటి మరి రేపు ఫిబ్రవరి సమ్మక్క సారలమ్మ జాతర కూడా ముందు ఆనవాయితీగా ఈ స్వామివారిని దర్శించుకోవడంలో భాగంగా వారు రావడం, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి నిధులు వస్తాయని చెప్పిన ఒక ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ రెండూ కూడా వేములవాడ ఆలయాన్ని విస్మరించినటువంటి పరిస్థితులలో, వేములవాడ దేవునికి ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం కూడా పలు ఆందోళన చేసినాం. మీరు అందరూ కూడా దానికి సాక్షి ఉన్నటువంటిది. పాదయాత్రలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం.
వేములవాడ దేవాలయ నిధుల కోసం పట్టణ బంద్ కూడా పిలిపించిన సందర్భంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా మరో దేవాలయంపై కొన్ని అయితే నాకు కొన్ని తిరగట్లేదు, క్షమించండి. మా ఊరు ప్రెసిడెంట్ గారు కూడా నాకు సహాయం చేశారు. నా బిడ్డలకి, నా భర్తకి, నాకు కూడా తెలుగుదేశం పార్టీ తరపున నాకు 3 లక్షలు ఇచ్చింది. భువనేశ్వర్ గారికి ధన్యవాదాలు. నా భర్త ఎప్పుడు తెలుగుదేశం గురించే పోరాడేవారండి. ఆ పోరాటంలో అది చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అక్రంగా అరెస్ట్ చేయడం వల్ల నా భర్త మంచాన్ని పెట్టడం, ఈ అన్నం తినడం మానేసేసి ఆయన ఆరోగ్యానికి హానికారం తెచ్చుకున్నాడు. ఒక అర్ధరాత్రుల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సిసిఎస్ పోలీస్ స్టేషన్ ను సిపి అవినాష్ మహంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి అవినాష్ మహంతి మాట్లాడుతూ బాల్నగర్ జోన్ లో క్రైమ్ నియంత్రణను అదుపులోకి ఉంచేలా నిరంతరం అప్రమత్తంతో ఉండి ప్రజల్లో పోలీసుల పనితీరుపై మన్ననలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ బాల్నగర్ శ్రీనివాసరావుతో పాటు డీసీపీ క్రైమ్స్ నరసింహ, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీ క్రైమ్స్ ఏసీపీ అసిబుల్లా, 5 సిసిఎస్ పోలీస్ స్టేషన్ల సిఐలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ ఉపేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేక ఉపేందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వము అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 జీవన భృతి ఇవ్వాలని పలువురు యూనియన్ లీడర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వాళ్ళకి నెలకు 15,000 రూపాయలు మంజూరు చేయాలని, నష్టపరిహార భృతి కింద మంజూరు చేయాలని, మరియు ఈ 10 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని, 5 లక్షల ప్రమాద బీమాని ఎక్స్గ్రేషియా కింద అమలు. ఈ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మా ఆటో కార్మికులకి నెలకు 15,000 రూపాయలు జీవన భృతి కింద గవర్నమెంట్ వెంటనే కల్పియాలని చెప్పి మొన్న చర్చలంటూ అందరినీ 14 సంఘాలని పిలుస్తామంటూ 14 సంఘాలని కాంగ్రెస్ అనుబంధ సంఘాలైన నాయకులను పిలిచి చర్చలంటూ కాలయాపన చేసి ఈరోజు ఆ చర్చలు జరిగిన తర్వాత 2 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది 3వ ఆత్మహత్య. ఇట్లా మా ఆటో డ్రైవర్లు నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ఉపేందర్ అన్న అని నిన్న రాత్రి ఫైనాన్స్ భారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళలకు కానుకగా ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని మన యనమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రవేశపెట్టారు. వారికి సీఎం పదవి దక్కినందుకు కృతజ్ఞతగా దానికి మా ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పడ్డవి. ఫ్రీ బస్సులు గంట సేపు అయినా ఆగి మహిళలంతా ఫ్రీ బస్సుకు అలవాటు పడ్డారు. ఫ్రీ బస్సు ఎక్కిపోతుంటారు. నేటికి 45 రోజులైనా ప్రభుత్వం దీనిపై చెల్లిస్తలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 10 ఆత్మహత్యలు జరిగినాయి. ఈ ఆత్మహత్యల కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. మరి ఈ ఆటో డ్రైవర్లందరినీ ఆదుకోవాలని, 5 లక్షల ప్రమాద బీమా ఉన్నటువంటి మన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా కింద ఈ 5 లక్షలు మంజూరు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి 10 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని, మరియు నేడు మన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలం అడవిదేవులపల్లి గ్రామ మన ఉపేందర్ అన్న ఫైనాన్స్ ఇబ్బంది కిరాయి లేక
ఆటోలు నడవక జీవనోపాధి కోల్పోయి మరి పెళ్లి కాలేదు యువకుడు, తల్లిదండ్రులను పోషించేవాడు అతను. ఆ తల్లిదండ్రులను నేడు అభాగ్యులను చేసి రోడ్డు పాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని అతను ఆత్మహత్య చేసుకుంటూ మరి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి, 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాన్ని అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరియు ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని ఖచ్చితంగా ఎత్తివేయాలని, ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఎత్తివేయమంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలి, కార్పొరేట్ కళాశాలల విధి విధానాలను నియంత్రించాలి, టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరీ సతీష్ డిమాండ్. మహబూబాబాద్ లో బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలన్న ఆర్ఐ అడ్మిన్ అనిల్ కుమార్. మీ అహంకారమే మీ ఓటమికి కారణం, అధికారం లేకుండా కేటీఆర్ కేసీఆర్ ఉండలేకపోతున్నారన్న మంత్రి సీతక్క. నల్గొండ జిల్లాలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఆటో డ్రైవర్ కు భృతి ఇవ్వాలని యూనియన్ లీడర్ల డిమాండ్. చూస్తూనే ఉండండి B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.